గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయించి భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం ఆలయ ప్రసాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాత్రూం క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి దానితో తిరుమలలో లడ్డూను తయారు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోని ప్రసాదాలను పంచారని సీఎం తెలిపారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తే అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ మనందరి బాధ్యత. ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, మీరు చూసుంటారు. కడాన తీవ్రవాదుల పైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా